బాగుండరా మీరంతా? ఈరోజు ఉలవచారు చేసుకున్నాం రండి. ఈరోజు ఉలవచారు జొన్న సంకటి చేద్దాం అనుకున్నాము. ఇవన్నీ ఉలవలు వేసి ఉలవలు ఉడకబెట్టుకున్నాము. ఎందుకంటే కొంచెమే రసానికి ఏం లేదు, ఎందుకంటే అవి మళ్ళీ మిక్సీకి వేస్తాం కదా, చిక్కగా వస్తుంది అన్నమాట రసం. ఇవి క్లీన్గా నీళ్ళు వేసి కడుగుదాము. నీళ్ళు వేసి ఇట్లా కడిగేసుకుందాము. ఇద్దరికే అనమాట రసానికి. నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ఉలవచారు చేసే విధానం చూపిస్తా. స్టవ్ పెట్టుకొని ఒక 2-3 విజిల్ రాని, 4-5 విజిల్ వచ్చినాయనుకో బాగా మెత్తగా ఉడికిన తర్వాత మిక్సీకి వేసుకొని టమాటా, చింతపండు అన్నీ వేసుకున్నాం. ఉలవచారు అన్నిటికీ మంచిది ఆరోగ్యానికి. 5-6 విజిల్ రాని ఆ లోపల చింతపండు నానబెట్టుకుందాము. చింతపండు ఉలవచారు కొంచెం ఎక్కువ పడాలి, పులుపు ఉంటే బాగా టేస్ట్ ఉంటుంది. ఇదో ఇంత చింతపండు నానబెట్టుకున్నాం. ఇదో నీళ్ళు వేసుకొని నానబెట్టుకుని ఆ విజిల్ వచ్చి ఉడికే లోపల నానుతుంది అనమాట చింతపండు బాగా మెత్తగా ఉలవచారుకి. ఇప్పుడు ఆ పప్పు ఉడికే లోపల అన్నీ రెడీ చేసుకుందాం. కాయగూరలు, కొత్తిమీర, కరివేపాకు, మెంతాకు. అట్లా విజిల్ రావాలి. ఒక 4-5 విజిల్ వస్తే రసానికి రెడీ అవుతుంది. ఉలవచారు చేసే ఐటమ్స్ ఎట్లుండే చూపిస్తాం మనం. ఉడికినాయి లేదో చూద్దాము. బాగా మెత్తగా ఉడికిపోయినాయి, చూపిస్తాము. ఇట్లా బాగా ఉడికిపోయినాయి అనమాట. ఇట్లా గింజ నలిగిందంటే ఉడికినట్టు. ఇప్పుడు ఇవి మిక్సీకి వేసుకుందాము. ఇట్లా మిక్సీ ఆడించుకుందాము. ఇదిగో ఇది మిక్సీ పట్టి పెట్టుకున్నాము. ఇట్లా మెత్తగా అయిపోయింది. దీన్ని మనం దాంట్లోకి వేసుకుందాం. తాలింపు పని చేసుకొని స్టవ్ వెలిగించి ఇది వేడి చేసినాము. ఆయిల్ వేసుకుందాము. ఇదో మన ఇష్టం, ఎంత కావాలంటే అంత ఆయిల్ వేసుకోవచ్చు. కనిపిస్తుంది ఆయిల్. 1.5 చెంచా ఆయిల్. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, మిరియాల పొడి, జీలకర్ర పొడి దీంట్లోకి వేసేది. పసుపు, ఉప్పు, కారం వేసేది చూపిస్తా దాంట్లోకి. ఇది పేస్ట్ ఇట్లా వేసుకున్నాం చూడండి. ఉలవది ఇట్లా పేస్ట్ పట్టుకున్నాము. దీంట్లో ఎన్నో రకాలు చేసుకుంటారు. మన సైడ్ అయితే, రాయలసీమ సైడ్ అయితే ఇట్లా చేసుకుంటారు ఉలవచారుకి. నూనె వేసుకున్నాం కదా, దీంట్లోకి జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఒట్టిమిర్చి చూపించినాం కదా ఇంతవరకు. ఇప్పుడు ఈ ఐటమ్స్ ఉల్లిగడ్డ, కొంచెం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఎర్రగా వేయించింది. టమాటా వేద్దాం. ఇది ఇట్లా ఎర్రగా ఎట్టుంటుంది తాలింపు. ఇది బాగా ఉల్లిగడ్డ కొంచెం ఎర్రదాల వచ్చిన తర్వాత టమాటా వేసుకున్నాం. కరివేపాకు వేసుకున్నాము. ఇప్పుడు
ఉలవచారుకి ఇట్లా చేసేది మా సైడ్ అయితే ఇట్లా రాయలసీమ సైడు అంటే ఎవరెవరు ఎట్లా చేసుకుంటారో ఎవరెవరు ఇష్టం అనమాట. ఎక్కువ శాతం అయితే మా సైడ్ ఇట్లా చేస్తారు. ఇట్లా ఎర్రగైంది, కొద్దిగా తాలింపు ఇట్లా ఎర్రగైంది. టమాటా వేసుకున్నాము. టమాటా కూడా కొంచెం బాగా మగ్గిద్దాం. ఎందుకంటే దీంట్లో చారులో బాగా తాలింపులని టమాటా కొంచెం మెత్తగా ఉడికించినాం అనుకో చారులు అంటే బాగా ఉంటుంది అనమాట, కలిసిపోతుంది. బాగా మెత్తగా అయింది, టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు ఇది ఉలవది పేస్ట్ చేసుకున్నాం కదా, దీంట్లో ఎక్కేసుకున్నాం. చింతపండు నీళ్ళు వేద్దాము దీంట్లోకి. చింతపండు బాగా పిసికి వేసుకున్నాం. లాస్ట్ ఫైనల్ మొత్తం వేసేద్దాము. మనకి ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళు వేసుకోవచ్చు దీంట్లో. మేము ఇద్దరమే ఉన్నాం కదా, కొద్దిగా చేసుకుంటాను అన్నమాట ఒక పూటకైతే. కొంచెం మంది ఎక్కువ తక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అన్నమాట. దీంట్లోకి ఇప్పుడు ఉప్పు కారము వేస్తాం. ఒక చెంచా కారం పొడి, ఉప్పు తగినంత, పసుపు. ఇవన్నీ ఉడకబెట్టేసి జీలకర్ర పొడి దీంట్లోకి, మిరియాల పొడి. ఇది బాగా ఉడికించిన తర్వాత కొద్దిగా తర్వాత ఎల్లిపాయ గజ్జాబిజ్జగా అద్రబద్ర దంచేసుకుందాం. ఎల్లిపాయ దీంట్లోకి చూడండి. ఉలవచారు బాగా ఉడికితే మరి బాగుంటుంది. ఇది కొద్దిగా బెల్లం పొడి వేసుకున్నాము, ఒగురు ఉండకుండా. ఎక్కువ లేక కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు, మేము కొంచెం స్వీట్ తక్కువ తింటాం. రాయలసీమ ఉలవచారు చేసి దీంట్లోకి జొన్న ముద్ద బాగా టేస్ట్ ఉంటుంది. రాగి ముద్ద కానీ జొన్న ముద్ద కానీ అన్నం కానీ రైస్ కానీ ఏదైనా బాగుంటుంది దీంట్లోకి. బాగా ఉడికేటప్పుడు కొత్తిమీర వేసుకున్నాం. కొంచెం సిమ్లో పెట్టి ఉడికిద్దాం బాగా. ఇట్లా బాగా ఉడుకుతుంది కదా, కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఉలవచారు రెడీ. రాయలసీమ ఉలవచారు రెడీ. ఒక లైక్ వేసుకోండి. వారాయి దేవి ఛానల్ని, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ వేసుకోండి, ఒకటి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. మీకు ఉలవచారు నచ్చినట్లయితే ఇంకొక 5 నిమిషాలు, 1 నిమిషం అట్లా ఉడికించుకుందాము. ఉలవచారు ఉడికేసింది, ఇంకా బంద్ చేసుకోవడమే. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకోండి. ఉలవచారు బంద్ చేసుకుందాం. గ్యాస్ రెడీ అయింది. ఉలవచారు రెడీ. రాయలసీమ ఉలవచారు.